నెపో కిడ్స్ నెపోటిజం అంటుంటారు కానీ అది అందరికీ వర్తించదు. ముఖ్యంగా స్టార్ హీరోల కొడుకులు కాకుండా వేరే వాళ్ళు వారసులుగా వస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆశిష్. దిల్ రాజు లాంటి ఇండస్ట్రీ బిగ్గీ వారసుడిగా వచ్చిన ఆశిష్ ఫస్ట్ మూవీ రౌడీ బాయ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. బట్ తనంటూ ఏ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. నటనలో కానీ డిక్షన్ లో కానీ ఇంకా బెటర్ అవ్వాలనే కామెంట్స్ కూడా వచ్చాయి. కాకపోతే కంటెంట్ పరంగా ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయినా అనుపమతో చేయించిన లిప్ లాక్లు కూడా కాపాడలేకపోయాయి. తర్వాత మరో ప్రాజెక్ట్ ఓకే అయింది. సడన్ గా ఏమైందో ఆ మూవీని ఆపేశారు. ఇప్పుడు లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీతో వస్తున్నాడు. అరుణ్ భీమవరం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 25న విడుదలవుతోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే హీరో ఓ దయ్యంతో ప్రేమలో పడే కాన్సెప్ట్ లా కనిపిస్తోంది. అతని క్యారెక్టరైజేషన్ చూస్తే కార్తికేయ సినిమాలో నిఖిల్ పాత్రను కల్పిస్తుంది. ఎవరైనా ఏదైనా చేయొద్దు అంటే అదే చేసే రకమన్నమాట. అలాంటి తను చాలా డేంజరస్ అయిన దివ్యావతి అనే ఆత్మను వెతుక్కుంటూ వెళ్లి ఆమెతో రొమాన్స్ చేయాలని తప్పిస్తుంటాడు హీరో. కానీ ఆమెను ఒక్కసారి చూస్తే ఆ తర్వాత వాళ్ళు చనిపోతారని చెప్పినా వినడు. మరి అతను అనుకున్నది సాధించాడా? అసలు దివ్యావతి ఎవరు? ఈమెకు హీరోకు ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమాలో చూడాలి. బట్ ట్రైలర్ చూస్తే ఇంప్రెసివ్ గానే ఉంది. అయినా ఈ సినిమాకు అసలే మాత్రం బస్ కనిపించడం లేదు. ఇప్పుడున్న సీజన్ లో ఇలాంటి మూవీస్ కు మంచి బస్ క్రియేట్ అయ్యి ఉండాలి. బట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీపై ఆడియన్స్ లో ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ కూడా ప్రమోషన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఓ రకంగా చెబితే అసలు ప్రమోషన్స్ చేశారా అన్న డౌట్ కూడా చాలా మందిలో ఉంది. అంత పూర్గా ఉన్నాయి ప్రమోషన్స్. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. పిసి శ్రీరామ్ లాంటి టాప్ సినిమాటోగ్రఫర్ పనిచేశాడు. అలా చూసుకున్నా ఈ మూవీపై ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ రావడం లేదు. ఇక లాస్ట్ ఇయర్ బేబీ సినిమాతో ఓవర్ నైట్ యూత్ కు ఫేవరెట్ అయిన వైష్ణవి చైతన్య హీరోయిన్. అసలు ఆ విషయమే చాలా మందికి తెలియదు అనేలా ఉంది. ఆ మధ్య ఏవో 2-3 షోస్ లో సందడి చేసింది టీం. బట్ అదేం సరిపోలేదు. మొత్తంగా దిల్ రాజు వారసుడిగా వస్తున్న కుర్రాడిని ఇంత పూర్గా ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి వీళ్ళ జేరేంటో కానీ ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత ఆ మౌత్ టాక్ తో సినిమా హిట్ అవుతుందనుకుంటున్నారా, లేక రిజల్ట్ ముందే తెలిసి లైట్ తీసుకుంటున్నారా అనేది చూడాలి. ఇక లాస్ట్ ఇయర్ బేబీ సినిమాతో ఓవర్ నైట్ యూత్ కు ఫేవరెట్ అయిన వైష్ణవి చైతన్య హీరోయిన్. అసలు ఆ విషయమే చాలా మందికి తెలియదు అనేలా ఉంది. ఆ మధ్య ఏవో 2-3 షోస్ లో సందడి చేసింది టీం. బట్ అదేం సరిపోలేదు. మొత్తంగా దిల్ రాజు వారసుడిగా వస్తున్న కుర్రాడిని ఇంత పూర్గా ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి వీళ్ళ జేరేంటో కానీ ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత ఆ మౌత్ టాక్ తో సినిమా హిట్ అవుతుందనుకుంటున్నారా, లేక రిజల్ట్ ముందే తెలిసి లైట్ తీసుకుంటున్నారా అనేది చూడాలి.